అండి. సో, మనము ఇప్పటివరకు చేసినవన్నీ చూసాము. అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసాము. రోల్స్ కూడా చెక్ చేసాం కదా! సో, రోల్స్ అనేది అలానే చెక్ చేస్తామా అంటే యాహ్! కానీ మనకొక పాస్వర్డ్ ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిందనుకోండి. మనకు పాస్వర్డ్ ఉంటది. ఆ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఎలా చెక్ చేస్తాం? ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ కదా! సో, మనము అసలు ఈ పాస్వర్డ్‌ని ఎలా ఎన్‌క్రిప్ట్ చేస్తాము? అసలు ఆ పాస్వర్డ్ తోని ఎలా వాలిడేట్ చేయాలి ఏందనేది మనము బేసిక్స్ కొన్ని చూద్దాము. తర్వాత కొంచెం లెవెల్‌గా తీసుకొనెళ్తాను. సో, మన ఈ చేంజెస్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే మనము వీటిని అట్ ద గ్లోబల్ లెవెల్ పెడతాం. ఎక్కడ పెడతామంటే అథెంటికేషన్ ఎక్కడ జరుగుతుంది మనకి? అక్కడ పెడతామనమాట. రైట్? సో, మనము ఇక్కడ చేయాలంటే ఫస్ట్ మనము ఎవరు అథెంటికేట్ చేద్దాం అనుకుంటున్నాము? యూజర్‌ని. కాబట్టి నేను యూజర్‌కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఏంటిది? ఒక మోడల్ క్రియేట్ చేద్దాం. ఈ మోడల్‌లో యూజర్‌ది మన క్లాస్ క్రియేట్ చేస్తా. ఓకే. రైట్. సో, ఇది ఒక ఎంటిటీ. అంటే మన డీబీలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందని చెప్పడానికి ఎంటిటీ. ఎంటిటీ. రైట్. ఇందులో మనము ఎంటిటీలో మనము వాట్ హ్యాపెండ్? యాడ్ స్ప్రింగ్ బూట్ ఓకే. జేపీఏ నేను యాడ్ చేయలేదు అని చెప్తుంది. ఓకే. ఓకే. లెట్ మీ గో టు ది pom.xml అండ్ గెట్ ఇట్ జేపీఏ. ఈ డిపెండెన్సీ లేదని చెప్తుంది అంతే అది. ఏం లేదు. ఓకే. ఫైన్. సో, మనం ఇప్పుడు ఈ ఆథ్ సర్వీస్ దాంట్లో ఈ డిపెండెన్సీలో ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే. జస్ట్ రీలోడ్ ఇట్ అండ్ ఇట్ షుడ్ ఆటోమేటికల్లీ వర్క్. ఓకే. ఫైన్. సో, వన్స్ ఓకే. ఇంపోర్ట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది అనంటే ఫస్ట్ ఐడీ కావాలి. ఐడీ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రైవేట్ కీ. ఒక నిమిషం. ఇంపోర్ట్ ఓకే. లాంగ్ లాంగ్ ఐడీ. దిస్ షుడ్ బి ఏ ప్రైమరీ కీ. ఐడీ అని పెట్టుకుంటాం మనం. అట్ ద రేట్ జనరేటెడ్ వాల్యూ అంటే ఆటోమేటిక్‌గా మనకు జనరేట్ అయ్యేటట్టు పెట్టుకోనికి జనరేటెడ్ వాల్యూ అని రాస్తాం. ఓకేనా? ఐడీ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఐడీ వచ్చిన తర్వాత మనకు ఇంకో కొన్ని పెట్టుకుందాం. ఏంటిది? ప్రైవేట్ యూజర్ నేమ్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి, నెక్స్ట్ రోల్ 3 పెట్టేసుకుందాం. ఇక కింద నుంచి మనకు టోకెన్ అవన్నీ ఏం అవసరం లేదు. లెట్స్ క్రియేట్ ది గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అండి. ఓకే. జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్. రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు గెట్టర్స్ అండ్ సెట్టర్స్ నేను యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇప్పుడేం చేయాలి? ఈ ఎంటిటీని కనెక్ట్ కావడానికి మనకు ఒక రెపోజిటరీ కావాలి. రైట్. ఇక్కడ రెపోజిటరీ లేదు కాబట్టి రెపోజిటరీ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. రైట్. సో, ఇందులో నేను యూజర్ రెపోజిటరీని ఎక్స్టెండ్ చేస్తా. యూజర్ రెపోజిటరీ క్రియేట్ చేస్తా. ఇట్స్ అన్ ఇంటర్ఫేస్. యూజర్ రెపోజిటరీ ఇస్ ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అయితుంది? ఆల్రెడీ చెప్పాం మనం జేపీఏ వాడుతున్నాం కాబట్టి జేపీఏ నుండి ఎక్స్టెండ్ అయితది. ఓకే. సో, ఎక్స్టెండ్స్ జేపీఏ repository where user is the entity and primary key is nothing but the user. ఐడీ లాంగ్ ఐడీ అనేది మనకు లాంగ్ రైట్. సో, మనం ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే యూజర్ నేమ్ బట్టి మనము డీటెయిల్స్ గెట్ చేయాలి. ఓకే. సో, ఆప్షనల్ అంటే ఇట్ క్యాన్ రిటర్న్ అస్ ఎంప్టీ ఆల్సో. ఓకే. ఆప్షనల్ యూజర్ సారీ అదెందుకొచ్చింది? ఆప్షనల్ యూజర్ ఫైండ్ బై యూజర్ నేమ్ స్ట్రింగ్ యూజర్ నేమ్. ఓకే. పాస్ చేస్తాం ఇప్పుడు. సో, ఇప్పుడు ఇదంతా ఓకే మనకి. ఇప్పుడు మనకు పాస్వర్డ్ వస్తది. ఆ పాస్వర్డ్‌ని కూడా మనము ఎన్‌కోడ్ చేయాలి. అంతేనా? సో, ఒక పాస్వర్డ్ ఎన్‌కోడర్‌ని కూడా మనము పెట్టుకుందాం. ఓకే. ఈ పాస్వర్డ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బి నుంచి వస్తుంది. ఓకే. మనము పాస్ చేస్తాం కాబట్టి అది పాస్వర్డ్ ఎన్‌కోడర్. ఓకే. రిటర్న్ 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 న్యూ బీక్రిప్ట్ పాస్వర్డ్ ఎన్‌కోడర్. ఓకే. ఫైన్. బీక్రిప్ట్ చేయడానికి. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడేంటిది మనకు ఆథెంటికేషన్ సర్వీస్ అనేది రాసుకోవాలి. ఎందుకంటే ఈ మన రెపోజిటరీని మాట్లాడడానికి మనకు
ఆథ్ సర్వీస్ ఒకటి కావాలి. రైట్. లెట్స్ క్రియేట్ ది ఆథ్ సర్వీస్. ఆథ్ సర్వీస్. సింపుల్‌గా ఒక సర్వీస్ రాసుకుందాం. ఈ సర్వీస్ లోపల మనము ఆథ్ సర్వీస్. ఓకే. ఇట్స్ ఎ క్లాస్. దీని మీద మనం అనోటేషన్ సర్వీస్ కాబట్టి మనం సర్వీస్ అనోటేషన్ పెడతాం. ఓకే. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు ఇందులో మనము రిపోజిటరీని ఎన్‌కోడర్ ఇందులో పెడతాం. అంటే ఇంజెక్ట్ చేస్తాము. ప్లస్ మనము పాస్వర్డ్‌ని కూడా ఎన్‌కోడ్ చేద్దాం. ఎందుకంటే మనకు లాగిన్ ఏపీఐ అనేది బిజినెస్ లాజిక్ అంతా మనం ఇక్కడే చేయాలి. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేను ఆటో వైడ్ దీన్ని ప్రైవేట్ యూజర్ రిపోజిటరీని చేస్తాం. నెక్స్ట్ ఏంది ఆటో వైడ్ మనం ఇప్పటిదాకా క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఎన్‌కోడర్‌ని కూడా చేద్దాం. పాస్వర్డ్ ఎన్‌కోడర్‌ని. పాస్వర్డ్ ఎన్‌కోడర్. ఓకే. పాస్వర్డ్ ఎన్‌కోడర్. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ మనకేం కావాలి? మనము నిన్న రాసింది ఏంటిది? జేడబ్ల్యూటీ యూటిల్ రాసాం. జేడబ్ల్యూటీ యూటిల్ అంటే నథింగ్ బట్ మనకు ఆహ్, ఎప్పుడైతే మనకు హిట్ చేస్తామో, టోకెన్ హిట్ చేస్తామో, ఆ టోకెన్ అనేది జనరేట్ అవ్వాలి. జేడబ్ల్యూటీ టోకెన్. అదంతా మనం ఈ అథెంటికేషన్ సర్వీస్‌లో చేస్తాం కదా! అది ఇక్కడ ఈ రోల్స్, యూజర్ నేమ్స్ ఇవన్నీ మనకు ఇందులో క్లెయిమ్స్, సెటిల్మెంట్స్ అయినా, ఎప్పుడు ఇష్యూ అయింది, ఎప్పుడు ఎక్స్‌పైర్ అయింది ఇవన్నీ కూడా మనం ఇక్కడే మెయింటైన్ చేస్తాం. అంటే ఇక్కడే జనరేట్ చేస్తాం ఆ టోకెన్‌ని. రైట్? సో, ఇప్పుడు ఈ ఆథ్ సర్వీస్‌కెళ్ళి ఈ ఆథ్ సర్వీస్‌లో మనము లాజిక్ రాసుకుందాం. పబ్లిక్ స్ట్రింగ్ లాగిన్. లాగిన్ అయినప్పుడు వి విల్ ఎక్స్‌పెక్ట్ 2 థింగ్స్. ఒకటి యూజర్ నేమ్, ఇంకొకటి పాస్వర్డ్. పాస్వర్డ్ ఏంది మనకు ఎన్‌కోడ్ అయ్యి వస్తుంది. ఎన్‌కోడ్ అయ్యి రావాలి కదా! అంతే కదా! రైట్. ఇప్పుడు ఈ యూజర్ అనేవాడు పంపాడు. యూజర్ అనేవాడు పంపినప్పుడు మనకు యూజర్ అనేవాడు ఇందులో ఉన్నాడా లేదా అని తెలవాలి కదా పర్ఫెక్ట్‌గా. రైట్. సో, తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము? యూజర్ స్పేస్ యూజర్ రిపోజిటరీ నుంచి గెట్ చేస్తాం. ఫైండ్ బై యూజర్ నేమ్. లేకపోతే నల్ కాదు. మనం ఎక్సెప్షన్ త్రో చేస్తాం. త్రో ఏమని? యూజర్ లేడురా బాబు అని చెప్పాలి. అంతే కదా సింపుల్‌గా. ఏమైనా యారో ఫంక్షన్ రాసేసుకొని న్యూ రన్ టైమ్ ఎక్సెప్షన్ యూజర్ నాట్ ఫౌండ్. దట్స్ ఫైన్. రైట్? ఇప్పుడు ఇక్కడ ఇఫ్ మనము ఇప్పుడు పాస్వర్డ్ ఉంది. ఎన్‌కోడర్ డాట్ డాట్ మ్యాచెస్ ఎన్‌కోడర్ సారీ పాస్వర్డ్ ఎన్‌కోడర్. మనం పాస్వర్డ్ ఎన్‌కోడర్ డాట్ మ్యాచెస్ పాస్వర్డ్ కామా యూజర్ డాట్ గెట్ పాస్వర్డ్. మనము చెక్ చేస్తున్నాం అన్నమాట మ్యాచ్ అయిందా లేదా అని. ఇప్పుడు మ్యాచ్ కాకపోతే మనం మళ్ళా ఇన్‌వాలిడ్ పాస్వర్డ్ అని త్రో చేయాలి. సింపుల్. అర్థమైంది కదా మీకు? ఫైనల్‌గా మ్యాచ్ అయిందనుకోండి సింపుల్‌గా. మనం ఏం చేస్తాం ఫైనల్‌గా రిటర్న్ చేస్తాం. అంతే రిటర్న్ జనరేట్ టోకెన్ అని చెప్పేసి యూజర్ నేమ్ యూజర్ నేమ్ అనేది మనకు డీబీ నుంచి తెచ్చుకుంటాం. యూజర్ డాట్ గెట్ యూజర్ నేమ్, యూజర్ డాట్ గెట్ రోల్‌తోని మనము రిటర్న్ చేస్తాం. అర్థమైంది కదా మీకు సింపుల్‌గా. రైట్. ఇప్పుడు కంట్రోలర్‌లో మన లాగిన్ మెథడ్ ఇలా ఉంది. మనం లాగిన్ మెథడ్ ఏం చేస్తున్నాం డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ యూజర్ నేమ్ అంతే కదా! రిక్వెస్ట్ పారామీటర్ టోకెన్ వస్తుంది. టోకెన్ అదే ఇక్కడ యూజర్ నేమ్ రాగానే అది అడ్మినా కాదా అని చెప్పేస్తున్నాం. డైరెక్ట్‌గా కొట్టేస్తున్నాం. అంతే కదా! సో, ఇప్పుడు మనము ఈ లాగిన్‌ని ఏం చేద్దామంటే ఈ టోకెన్ ఆఫ్ చేద్దాం. మనకి ఇది అవసరం లేదండి ఇది. టోకెన్ అసలు పంపొద్దు. బట్ మనం టెస్టింగ్ కోసమని పంపాము. ఇక్కడ మనకు యూజర్ నేమ్‌తో పాటు పాస్వర్డ్ కూడా మనం పంపుతాం. ఓకే. ఇక్కడ స్ట్రింగ్ పాస్వర్డ్. ఓకే. పాస్వర్డ్ పంపాం. ఇప్పుడేం చేస్తాము? మనము సర్వీస్‌లో ఇదంతా పీకేస్తే సర్వీస్‌లో మనము ఇప్పుడు వి షుడ్ కాల్ అవర్ సర్వీస్ కదా! సర్వీస్‌ని ఇంజెక్ట్ చేయాలి ఇక్కడ బేసిక్‌గా. ద రేట్ ఆఫ్ ఆటో వాయిడ్ ఇక్కడ ఆత్ సర్వీస్. ఓకే. ఇప్పుడు ఆత్ సర్వీస్ డాట్ మనకు అక్కడ ఉండేదేంది లాగిన్ మెథడ్ ఉంది. లాగిన్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం. ఇచ్చినప్పుడు మనకేం జనరేట్ చేస్తది? డిఫాల్ట్ కరెక్ట్ అయితే మనకు టోకెన్ జనరేట్ కావాలి. స్ట్రింగ్ టోకెన్.
టోకెన్ అనేది జనరేట్ కావాలి. జనరేట్ అయిందా? జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని రెస్పాన్స్ లాగా ఇయ్యాలన్నమాట. కీ వాల్యూ పేరులాగా పంపిస్తాం మనం బేసికల్‌గా. అంటే ఆ యూజర్‌కి ఆ టోకెన్ ఉందన్నట్టు మనము చెప్పొచ్చు. రైట్? నాకు ఇప్పుడే హ్యాష్ మ్యాప్ అయింది. ఇప్పుడు హ్యాష్ మ్యాప్‌లో రెస్పాన్స్‌లో టోకెన్ అని టోకెన్ పెట్టాము. ఫైనల్‌గా రెస్పాన్స్ అనేది రిటర్న్ చేస్తాం. రెస్పాన్స్ అనేది స్ట్రింగే ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు అది ఇట్స్ మ్యాప్ ఆఫ్ స్ట్రింగ్ కదా! సో, మ్యాప్ ఆఫ్ స్ట్రింగే రిటర్న్ చేద్దాం. ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదంతా పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ జేడబ్ల్యూ టోకెన్‌లో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటది? రోల్ ఉంది. క్లెయిమ్ ఉంది. ఆబ్జెక్ట్ మనం యూజర్ నేమ్ సెట్ చేస్తున్నాము. డేట్ అనేది ఎప్పుడు ఇష్యూ అయిందని తెలుస్తుంది. ఎప్పుడు ఎక్స్‌పైర్ అయితుందో తెలుస్తుంది. ఇవన్నీ పర్ఫెక్ట్. ఇప్పుడు మనము డిఫాల్ట్‌గా ఎప్పుడైతే రన్ చేస్తామో మనకు దేర్ ఈస్ నో అంటే ఏ యూజర్ కూడా ప్రాపర్‌గా యూజర్ లేడు కదా! అంటే మనం డీపీలో ఆల్రెడీ పెట్టలే కదా! యూజర్ టేబుల్‌లో మనం ప్రెజెంట్ యాక్సెస్ చేస్తలేం కదా! సో, అందుకే మనం ఏం చేద్దామంటే యాస్ సూన్ యాస్ ఈ అప్లికేషన్ అప్ కాగానే ఆటోమేటిక్‌గా మనము ఒక యూజర్‌ని అందులోకి పుష్ చేద్దాం డీపీలోకి. దానికి మనం పోస్ట్ కన్‌స్ట్రక్టర్‌ని వాడతాం. అంటే అప్లికేషన్ అప్ కాగానే మనము ఇది పెట్టొచ్చు. పబ్లిక్ వాయిడ్ ఇంట్ యూజర్ 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 నేమ్ ఇక్కడ లాజిక్ లేదా సింపుల్‌గా రెడ్డి అని పెడదాంలెండి. ఈజీగా ఉంటది. రెడ్డి ఇక్కడ ఎన్‌కోడ్ పాస్వర్డ్ ఏం పెడదాం? 1, 2, 3, 4 పెడదామా? 2, 3, 4 ఓకే. యూజర్ రిపోస్ట్‌లో సేవ్ అయిపోతది. ఓకే. పర్ఫెక్ట్. ఇది. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మనము దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈ ఆత్ సర్వీస్‌ని రన్ చేసి తర్వాత ఏపీఐని రన్ చేద్దాం. ఓకేనా? ఏముంటుంది ఇది? ఇఫ్ యూ వాంట్ ఫెయిల్ టు ఓకే. ఎర్రర్ వచ్చింది. ఏమని ఎర్రర్ వచ్చింది ఇది? ఫెయిల్ టు కాన్ఫిగర్ ఏ డేటా సోర్స్. ఓకే. ఓహ్! ఇక్కడ యూఆర్ఎల్ లేదు. ఏం లేదు అని చెప్తుంది. ఓకే. గాట్ ఇట్. ఓకే. హెచ్2 లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. హెచ్2 కాన్ఫిగరేషన్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒకసారి రన్ చేద్దాం మనము. ఇప్పుడు తప్పైంది. నో స్టిల్ దేర్ ఇస్ అన్ ఇష్యూ. ఇన్సర్ట్ ఇంటూ ఏదో ఇష్యూ వస్తుంది. ఓకే. ఇప్పుడు అప్లికేషన్ అప్ అయిందండి. నాకు హెచ్2 కన్సోల్ ఎనేబుల్ లేకుంటే ఎనేబుల్ చేశాను. రైట్. సో, ఒకసారి అప్లికేషన్ రీరన్ చేద్దాం. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సింపుల్‌గా మనం ఏం చేసాము. సర్వీస్‌లో 1, 2, 3, 4 అండ్ రెడ్డి అనే యూజర్ నేమ్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని 8085 అనేది నా అప్లికేషన్ రన్ అయ్యే పోర్ట్ నంబరు. అక్కడ హెచ్2 కన్సోల్ ఓపెన్ చేద్దాము. పోస్ట్ కన్‌స్ట్రక్ట్‌లో మనం ఆల్రెడీ ఒక యూజర్‌ని ఆన్‌బోర్డ్ చేసాం కదా! అట్లా. ఇప్పుడు చూస్తే రోల్ యూజర్ నేమ్ రెడ్డి ఉంది. రోల్ యూజర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇదొచ్చిందనమాట. ఎన్‌క్రిప్టెడ్ పాస్వర్డ్. ఇప్పుడు మనము ఈ పోస్ట్ మ్యాన్ నుంచి హిట్ చేద్దాం. పోస్ట్ మ్యాన్ ఏది ఇక్కడ యూజర్ నేము రెడ్డి అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అని హిట్ చేస్తే మనకు టోకెన్ జనరేట్ అయింది. చూడండి మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ఫార్మాట్‌లో వచ్చింది ఆబ్జెక్ట్. రైట్? ఇప్పుడెళ్ళి ఇక్కడ మన ఆర్డర్స్‌లో ఇక్కడ పోస్ట్ చేస్తాం కదా! ఆర్డర్స్ ఇక్కడ ఇక్కడ మనము ఇది పోస్ట్ చేసి సెండ్ కొడతాం. కొడితే ఏమైంది మనకు ఒక ఐడీతోని ఇది క్రియేట్ అయింది. రెడ్డి అనే యూజర్ నేమ్‌తోని ఇది క్రియేట్ అయింది. రైట్? ఇప్పుడు నేను ఒకవేళ ఈ టోకెన్ తీసేసాను అనుకోండి ఎగ్జాంపుల్. కొడితే ఏమొస్తుంది? నాకు ఇది నథింగ్ అంటే ఎళ్ళలేదు యాక్చువల్‌గా. ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఈ టోకెన్‌ని కొంచెం తీసేసాను అనుకోండి. 401 అన్‌ఆథరైజ్డ్ అని వచ్చేసింది. ఓకే. సో, ఇప్పుడు అదే నేను ఇక్కడికెళ్ళి 1, 2, 3, 4, 5 పెట్టి సెండ్ కొట్టాననుకోండి. 403 ఫార్బిడెన్ అని వచ్చిందనమాట. అంటే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇక్కడికి ఎనేబుల్ చేయలే కాబట్టి ఎర్రర్ వస్తుంది. అంటే టోకెన్ జనరేట్ కావాలంటే ఎగ్జాక్ట్ పాస్వర్డ్ కొడితే తప్ప మనకు రాదు. టోకెన్ అనేది జనరేట్ కాదు. ఎందుకంటే అది కంపేర్ చేసుకొని మరీ ఇస్తుంది. చూసారు కదా! మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేనేం పెట్టాను? ఇక్కడ యూజర్ అని పెట్టాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే రెడ్డి యూజరు అడ్మిన్ అని పెట్టుకున్నాను అనుకోండి. ఐ కెన్ సీ ఆల్ అడ్మిన్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. కాకపోతే ఇప్పుడు మీరు ఆథ్ సర్వీస్‌లో చూస్తే
అంటే నేనేం చేస్తున్నా ఇక్కడ యూజర్ నేమ్ అనేది అంటే యూజర్ రిపోజిటరీలో ఫైండ్ బై యూజర్ నేమ్ అనేది ఎంప్టీ. అంటే ఈ యూజర్ రెడ్డి అనే యూజర్ నేమ్ లేకపోతే మాత్రమే ఇది క్రియేట్ అవుతుంది. లైక్ ఇలా ఉన్నాడనుకోండి ఇది క్రియేట్ చేయదు బేసికల్‌గా. మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడేం చేద్దాం మనము ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ షల్ వి క్రియేట్ వన్ మోర్ యూజర్ ఎల్స్ ఒకవేళ ఎంప్టీ ఉంటే ఇది క్రియేట్ ఎంప్టీ లేడు అనుకోండి. ఎంప్టీ లేకపోతే మల్టిపుల్ క్రియేట్ చేస్తది కదా! ప్రాబ్లమ్ అయితది. మల్టిపుల్ వద్దు. కాకపోతే మనం ఏం చేద్దామంటే అడ్మిన్ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ప్రతిసారి లూప్ రన్ అయితదనమాట. సో, ఇవన్నీ మనం ఇదంటే ఎట్లా చేస్తామంటే ఒక ఏపీఐ పెట్టేసుకొని, ఏపీఐ ద్వారా మనం యూజర్ హిట్ అయితాడు. అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి లాగిన్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ యూజర్‌తోని నాకు యూజర్ నేమ్ వస్తది, పాస్వర్డ్ వస్తది. అది ఎన్క్రిప్ట్ చేస్తది. అప్పుడు నేను డీబీలో వాలిడేట్ చేసుకొని పెడతాననమాట. నెక్స్ట్ లెవెల్ అంటే మనము డీబీలో పెట్టుకోవచ్చు. ఈ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్. మీకు అర్థమైంది కదా! ఎలా ఎన్క్రిప్ట్ చేస్తున్నాము, ఎలా డీక్రిప్ట్ చేస్తున్నాం అనేది. ఈ సెక్యూరిటీ కాన్ఫిగ్‌లో ఎన్కోడర్ రాసుకున్నాం మనము. రైట్. మనము తర్వాత ఏం చేస్తాం ఇక్కడ అప్లికేషన్ ప్రాపర్టీస్‌లో మనం ఇది యాడ్ చేస్తాము. ఇది పక్కా ఉండాలి. ఎందుకంటే డిఫాల్ట్‌గా మనకు డీబీ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇది క్రియేట్ అవ్వాలి. మీరు చూస్తే ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇక్కడ చూపిస్తుంది. రిపోజిటరీ దాన్ని కనెక్టెడ్ టు రిపోజిటరీ రాసాం మనము. సర్వీస్ రాసాము. ఈ సర్వీస్‌లోనే మనం ఇదంతా లాజిక్ అనేది ఇక్కడ పెట్టాం. అంటే ఇనిట్ అనేది బేసికల్‌గా జస్ట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి డిఫాల్ట్‌గా ఏదో ఒక యూజర్ ఉండాలి కాబట్టి అట్లా. ఎందుకంటే మనం ఇప్పుడు యూజర్‌ని ఆన్‌బోర్డ్ చేసేది ఇంకా రాయలేదు కాబట్టి దిస్ ఈస్ హౌ వి కెన్ యూజ్ పోస్ట్ కన్‌స్ట్రక్షన్. అంటే అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇది రన్ అయితదనమాట మీకు. ఓకే. అది. ఇప్పుడు లాగిన్ హిట్ అయినప్పుడు ఏం చేస్తున్నాము రిపోజిటరీలోకెళ్ళి గెట్ నేమ్ చేస్తున్నాము. లేకపోతే యూజర్ లేడనుకో యూజర్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ అని వస్తదనమాట. ఇప్పుడు ఆహ్, ఆర్‌ఏడీడీవై చెప్పాము. ఇప్పుడు ఇక్కడికెళ్ళి యూజర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ రావాలి అంటే మనం ఏం చేయొచ్చు ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ కీప్ ఎస్ఎస్ఎస్ఎస్ అని కొట్టామనుకోండి. మనకు టోకెన్ ఏం జనరేట్ కాదు. 403 ఫార్బిడన్. అసలు మనం ఇది హిట్ కూడా చేయలేకపోతున్నాం బేసికల్‌గా. మీకు అర్థమైంది కదా! ఇది హిట్ కూడా ఇక్కడ వస్తది ఫైండ్ బై యూజర్ నేమ్ అని చెప్తుంది. డైరెక్ట్ 403 అనేది త్రో చేస్తుందన్నమాట బేసికల్‌గా. రైట్. ఇన్‌వాలిడ్ పాస్వర్డ్ మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ పాస్వర్డ్ ఎన్‌కోడర్‌లో మనకు చెప్తుంది. టోకెన్ కూడా జనరేట్ అయితుంది. అంటే ప్రాపర్‌గా కరెక్ట్ ఉన్నప్పుడు. సో, దిస్ ఈస్ హౌ వి వాలిడేట్ ద పాస్వర్డ్స్ అండ్ దిస్ ఈస్ హౌ వి స్టోర్ ద పాస్వర్డ్ ఇన్ ది డీబీ ఫర్ సమ్ టైమ్. సో, ఇక్కడ ఇలా. కాకపోతే ఇది ఎంతసేపు వ్యాలిడిటీ ఉంటుంది ఈ టోకెన్ అనంటే 24 హవర్సా లేకుంటే 48 అవర్సా అనేది మనము డిఫైన్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ ఇక్కడ మీరు చూస్తే జేడబ్ల్యూటీ యూటిల్‌లో ఇక్కడ పెట్టాను. 1 అవర్‌కి పెట్టాను నేను సెట్ ఎక్స్‌పైరేషన్ అంటే ఆఫ్టర్ 1 అవర్ ఈ టోకెన్ పనిచేయదనమాట. రైట్. సో, దిస్ ఈస్ హౌ వి ఆహ్, డిజైన్ దిస్ అండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే అని కాదు. దిస్ ఈస్ ద ఓన్లీ వే ఐ కెన్ సే. ఎందుకంటే మనము ఇలా చేస్తాము. ఫైనల్‌గా ఈ యూజర్ నేమ్స్ అన్నిటిని మనం ఆన్‌బోర్డ్ చేయడానికి కూడా ఒక ఏపీఐ ఫ్రంట్ ఎండ్ ఏపీఐ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే పోస్ట్ రిక్వెస్ట్ ఇచ్చేసినామనుకో ఆ యూజర్ నేమ్ విత్ లాజిక్ లేదా మ్యాజిక్ యూజర్ నేమ్‌తోని ఒక పాస్వర్డ్ 1, 2, 3, 4 తోని మనం ఇచ్చేసినప్పుడు వి కెన్ క్రియేట్ దట్ యూజర్. ఎప్పుడైతే ఆ యూజర్ మళ్ళీ వచ్చి యాక్సెస్ చేస్తాడో హి షుడ్ బి ఏబుల్ టు డూ దట్. దట్ ఈస్ ద ఎండ్ ఫ్లో అనమాట. రైట్. సో, దీని మీద ఇంకొక ఏపీఐ వ్రాపర్ రాసుకుంటాం అంతే. ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్‌లీ రైటింగ్ పోస్ట్ కన్‌స్ట్రక్ట్ అక్కడ ఒక ఏపీఐ డిజైన్ చేస్తాం మనం అంతే. ఓకే. ఐ థింక్ మీకు ఇది క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటూ wrapping this session. If you have any questions, please comment down. Thank you. Cheers. Bye.